అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమం కొరకై తప్పగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ముఖ్యంగా చూస్తున్న మీరు ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా కొంతమందికైనా ఈ వాక్యం వెళ్ళే అవకాశం ఉంటుంది. రండి, ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం చదువుకుంటూ వస్తాం. దేవుడు ఎంత మంచివాడో, ఎంత ఘనమైన వాడో తెలియజేసే సందర్భం అన్నమాట ఇది. దేవుని యొక్క ఆయన యొక్క ఉన్నతమైనటువంటి విధానం, ఆయన ఎంత ఉన్నతుడో మనకు తెలియజేసే సందర్భం అన్నమాట. అర్థమవుతుందండి? ఆయన చాలా ఉన్నతుడు అన్న విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తన ప్రార్థనలో అనుకోండి, తన వ్యక్తిగతంగా అనుకోండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుకుందాం రండి దేవుని బిడ్డలారా. 22వ వచనం, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. ఆయనకు మహాగణుడు అని పేరు ఉంది. ఘనతను పొందదగినవాడు అన్న విషయం ఉంది. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుడట అత్యంతమైన ఘనత గలవాడట. నీ వంటి వాడెవడను లేడు. మేము వినిన దానిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు. అంటే విని చూచిన దాన్ని బట్టి చూస్తే దావీదు గారు చెప్పిన మాట నిజమే. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా దేవుని గణపరుస్తున్నాడు. అత్యంతమైన ఘనత గలవాడు, చాలా ఘనమైన వాడు, ఉన్నతమైన వాడు. నా ప్రియ, అందుకే యేసుప్రభువారి గురించి ఏం రాసి ఉంటుందంటే, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. ఏబడిన ఏ నామము వలన రక్షణ కలదు, కానీ ఈ నామమునే మనం రక్షణ పొందవలెను అని రాస్తుండదు. వింటున్నారా? అవునండి, ఈ భూమి మీద ఎవరి వల్ల మనకు రక్షణ కలగదు. ఈ ఘనమైన నామం, ఉన్నతమైన నామం, అద్భుతమైన నామం. సరే, ఎలా ఆయన గుర్తించగలిగాడు అత్యంతమైన ఘనత గలవాడు అని? అత్యంతమైన ఘనత గలవాడు, ఆయన గనుడు గనుక దావీదు గారిని ఏం చేశారో చెప్తాను, వినండి. కాబట్టి ఈయన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నేను చెప్తాను. 7వ అధ్యాయము 7వ ఆయన ఎంతో ఘనత కలిగిన వాడు, ఘనమైన వాడు. ఈ ఘనమైన దేవుడు తన జీవితంలో చేసిన కొన్ని కార్యాలను బట్టి తను గుర్తించగలిగాడు. 8వ వచనం, కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతినిగా నియమించి తిని. మొట్టమొదటిగా గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు గారిని గొర్రెల దొడ్డులో నుండి తీసి ఒక సాదాసీదమైన వ్యక్తిని ఇశ్రాయేలీయులను పరిపాలించే అధిపతిగా దేవుడు నియమించాడు. ఇదే మాట 6వ అధ్యాయం 21వ వచనం, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు, అధిపతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఒక ఘనమైన స్థానాన్ని తన బిడ్డలకు దేవుడు తప్పకుండా ఇస్తాడండి. ఒక ఘనమైన స్థానాన్ని, ఒక మంచి స్థానం,
అంటే ఈ లోకంలో ఎలా వెతుక్కున్నారంటే ప్రియమైన వాళ్ళారా, ఏదైనా భౌతికమైనవి ఉన్నప్పుడు మంచి స్థానం అనుకుంటారు. కాదు కాదు, అవి ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను ఒక మంచి స్థానానికి తీసుకెళ్తాడన్న విషయం నువ్వు మర్చిపోవద్దు అస్సలు. ఎప్పుడైతే దేవుడు గొర్రెల దొడ్డులో నుండి దావీదు గారిని తీసి అధిపతిగా నియమించడం కాదండి. 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత నెమ్మది కలుగజేశాడు. ఇంకంతేనా? నెమ్మదేనా? విజయము, నెమ్మది. 9వ వచనం, నువ్వు పోవు చోటనలను నీకు తోడుగా నుండి, దేవుడు తోడే ఉంటున్నాడు, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. గనులైన వారికి, ఈయన గనుడు కాబట్టి అందుకే పాట ఉంది, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి, మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఈ గనుడైన దేవుడు దావీదు గారిని ఘనపరుస్తున్నాడు. లోకంలో గనులైన వారికి పేరు కలుగజేశాడు. దావీదు గారంటే ఎంత మంచి పేరు తెలుసా? అవును, గొర్రెలు కాసుకునే వానికి ఎలా వచ్చింది ఈ పేరు అంటే దేవుని వలన. ఈ నెమ్మది ఎలా వచ్చింది? ఈ విజయం ఎలా వచ్చింది? ఎలా సాధ్యం అండి? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక మాట చదివించనా? 23వ వచనం చదువుతున్నాను. 7వ అధ్యాయం 23వ వచనం, నీ జనుల ఒకటికై వారిని నీవు విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లు, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములు చేయనట్లు, దేవుడివైన నీవు ఐగుప్తుల నుండి ఆ జనుల వశము నుండి వారి దేవతల వశముల నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును నట్టి నీ జనం వంటి జనం లోకంలో మరి ఎక్కడున్నది? అవునండి, దేవుడు విమోచించిన వారు, దేవుడు హెచ్చించిన వారు, దేవుడు కనపరిచిన జనము కంటే జనము ఇంకెక్కడుందండి? అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు లేరు. ఈరోజు మరి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకొని ప్రభువుల్లో చేయివేస్తూ ప్రభు పరిచర్యలో ముందుకెళ్తున్న నీకంటే ఘనమైన వారు ఒకవేళ భూమి మీద భౌతికంగా ఉండొచ్చేమో, ఆస్తుల్లో, అంతస్తుల్లో, ఐశ్వర్యంలో ఉండొచ్చేమో, కానీ నీకంటే ఐశ్వర్యవంతులు ఇంకెవరు లేరు. నేను చెప్తున్నాను, దిగులు పడుతున్నావేమో, నాకేం లేదుగా, నా బిడ్డలకేం ఇవ్వలేకపోయానుగా, మరి ఏం సాధించలేకపోయానుగా అనుకుంటున్నావా? ఏంటి సేవ చేశాను, ఈ సేవలో నాకేం రాలేదు, ఏం రాలేదు, వాళ్ళు జీతం ఇస్తానంటే జీతం కూడా ఇవ్వలేదు, కనీసం దేనికోసం చేస్తున్నాను అని బాధపడుతున్నావా? ఓ సేవక, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఇంతకాలం పరిచయం చేశానుగా, ఏమి కలిగింది నాకు? పరలోకంలో చాలా బహుమానం ఉంది. నీ జనం వంటి జనం మరి ఎక్కడ ఉంది? పరిశుద్ధతను ధరించుకొని ప్రభువు సేవలో ముందుకెళ్తున్న నీకు ఎంత భాగ్యమో తెలుసా? చాలా భాగ్యవంతుడువు, చాలా భాగ్యవంతురాలు. ఈ భూమి మీద నీకు దేవుడు నెమ్మదినిస్తున్నాడు, సాతాను మీద విజయం ఇస్తున్నాడు. అంత మాత్రమేనా? నీకు దేవుడు తన ఘనతను కూడా ఇస్తాడు. నీకు దేవుడు తన కృపనిస్తున్నాడు. తన బిడ్డగా నిన్ను ఉంచుకుంటున్నాడు. అర్థమైందా? అవసరమైనప్పుడల్లా నిన్ను శిక్షిస్తాడు. కారణం నిన్ను ఘనపరచడానికే, నిన్ను తృణీకరించడానికో, నిన్ను నాశనం చేయడానికో కాదు.
కాబట్టి నీ జనం వంటి జనం ఎక్కడ ఉంది? అవునండి. అందుకే 24వ వచనం చదువుతున్నాను. మరి యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై ఉండునట్లు వారి నిర్ధారణ చేసితివి. వారు నీ జనులుగా ఉండటానికి శాశ్వతమైన మహిమ ప్రభావం గల దేవుడు తన ప్రజలను ఎంతగా హెచ్చిస్తున్నాడు. ఇదంతా చూశాడు దావీదు గారు. నా జీవితమే పాటిది, నా బ్రతికే పాటిది, నేను ఎక్కడున్నాను, ఇప్పుడున్న నా స్థానం ఏంటి, నేనున్న స్థితి ఏంటి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలవు. మరి ఈరోజు చాలామంది ఆ రోజు దావీదు గారు ప్రభువా నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆస్వాదించము నా కుటుంబాన్ని అన్నాడు. కానీ ఈరోజు ఆ మందిరాన్ని వదిలిపెట్టి కనీసం ఆదివారం ఒక్క పూటైనా మరి దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని సన్నిధికి దావీదు గారు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు, ఆయన ఎంత ఘనమైన వాడో అర్థం చేసుకున్నాడు. ఆయన ఎంత ఘనుడో, ఎంత హెచ్చించగలవాడో అర్థం చేసుకున్నాడు. ఆయన ఆశీర్వాదమే ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం అని గ్రహించగలిగాడు. ఈరోజు నువ్వు గ్రహించావా? గ్రహిస్తే పనికి ఎందుకు పోతావు? గ్రహిస్తే పెళ్ళిళ్ళకి ఎందుకు పోతావు? గ్రహిస్తే భౌతికమైనటువంటి వాటికి ఎందుకు పరిగెత్తున్నావు? ఆదివారం దేవుని ఇంటికి వెళ్ళు, ఎన్ని పక్కన పెట్టేస్తాయి. అయ్యా నీ మందిరంలో నివసించాలని నాకు ఆశ. ఆయన వరం కోరుకున్నాడు. నా జీవితకాలం అంతా 27వ కీర్తనలో నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు దయచేయి. తమ్ముడు చెల్లి, నువ్వు దేవుని మందిరంలో ఉంటే ఎంత క్షేమం నీకు, ఎంత క్షేమం. ఈరోజు భౌతికమైన వాటి కొరకు పరిగెడుతున్నావు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, పోకపోతేమని అనుకుంటారేమో. ఒకవేళ ఈ ఆదివారం నువ్వు వెళ్తున్నావేమో ఎక్కడికైనా, మానుకో. ఏదైనా అత్యవసరమా? హాస్పిటల్లో ఉన్నారా? తప్పనిసరా? నువ్వు లేకపోతే కుదరదా? వెళ్ళు. అంతేగాని దేవుని సన్నిధి వదిలిపెట్టి వెళ్తే చాలా నష్టపోతాం. కాబట్టి జాగ్రత్త పడదాం. నా ప్రియ సహోదరులారా, ఆయన అత్యంత గనుడైన దేవుడు. ఆయన జీవితంలో గ్రహించగలిగాడు. ఇంకా బైబిల్లో ఎన్నో విషయాలు చూడగలం. ఆయన గనుడైన దేవుడని చక్రవర్తులు సైతం ఒప్పుకున్నారు. ఆయన గనుడు అన్న విషయం, ఆయన ఎంత గొప్ప దేవుడు అన్న విషయం రాజులు ఒప్పుకున్నారు, చక్రవర్తులు ఒప్పుకున్నారు. ఈరోజు నేను ఒప్పుకునేది ఏంటి? చాలామంది తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారు. మీరు దేవుణ్ణి మాట్లాడితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్తున్నాను నేను. ఎవరైతే దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి పళ్ళు రాలే దినం ఒకటి ఉంది. ఎదురు చూస్తున్నాం. దేవుడు ఉన్నాడు, పగ తీర్చువాడు ఆయన. ఆయన ఎంత అద్భుతమైన వాడో, ఎంత ఘనమైన వాడో అర్థం చేసుకోవాలంటే కొంత టైం ఉంది. వెయిట్ అండ్ సీ, కొంత టైం ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఆయన అత్యంత ఘనమైన వాడు. ఆ ఘనమైన దేవుని ఘనముగా ఆరాధిస్తావా? ఆ మహోన్నతుడకు దేవుని ఆరాధిస్తావా? కనుక చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళి ఈ ఘనమైన దేవుణ్ణి ఆ రోజు దావీదు గారు ఆరాధించారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆరాధిద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవునికి ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ, నువ్వు సర్వోన్నతుడివి, మహోన్నతుడివి, మహాగణుడవు, నీకు స్తోత్రాలు. మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని రక్షించినందుకై స్తుతిస్తున్నాం. మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాలు నష్టాల్లో ఉన్నారో వారందరినీ మీరు కాపాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ, ఈ విధంగా ప్రార్థన అవస్థలు కోరిన వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి చెల్లి షారా కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రెగ్నెన్సీలో ఉంది. నాయన చెల్లికి, బేబీకి కూడా నేను మంచి ఆరోగ్యంతో నింపండి, సాయం చేయండి. నా తండ్రి అంత మాత్రమే కాదు ప్రభా, తమ్ముడు మహేష్ కొరకై తను కొంత అనారోగ్యంగా ఉంది, మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. నా తండ్రి అంత మాత్రమే కాదు నాయన, నా ప్రభా లిఖిత కొరకై నాయన శివకృష్ణారెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన నా ప్రభా మనోజ్ తేజ్ రెడ్డి కొరకై, రమాదేవి గారి కొరకై, నాయన రవీంద్రారెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరినీ దీవించండి, కాపాడుతారండి, నీ కృపలో భద్రపరచని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు నా ప్రభా నాయన, నా తండ్రి లలిత గారు మరి వారి పాప విషయంలో కొన్ని నాయన ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. నాయన కనికరించండి. మరి
ఆ రిక్వెస్ట్ అర్థం కాలేదు కానీ వారి కుటుంబాన్ని కూడా ఆదరించమని ప్రార్థన చేస్తున్నా. ఈ విధంగా మా ప్రియులు గతంలో ప్రార్థన అవసరాలు కోరిన వారి కొరకే నిర్మల జ్యోతి చాలా పల్స్ రేట్ పడిపోయి జీజీహెచ్లో ఉన్నారు. ఆమెను కూడా ఆదరించండి, కనికరించండి. ప్రార్థన అవసరాలు కోరుతున్న ప్రియులందరినీ కూడా జ్ఞాపం చేసి రత్నకుమార్ అన్న కొరకై మీ దాసరాలు నాయన ఆ తండ్రి ఆంటీ గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి అన్న సేవ కొరకై నాయన రూతమ్మ ఆంటీకి కూడా మంచి ఆరోగ్యాన్ని మీద దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా జాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాలందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాం, కనపరుస్తూ నాయన చెల్లి కేజీయ కుటుంబాన్ని ఆదరించండి. నా తండ్రి సోదరి రాధమ్మ కొరకు సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రామనాయుడు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు కనికరించండి. ఈ విధంగా నా తండ్రి సర్వత్రిక సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి కృప చూపమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.